నియమించి ఏం చేశాడంటే కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను నియమించాడు. ఎందుకు నియమించాడు? పాస్టర్స్ ని, కాపరుల్ని, ఎవాంజలిస్టుల్ని, అపోజల్స్ ని ఎందుకు నియమించాడు? బిల్డింగ్ సూట్ మీద సూటు, కోటు మీద కోటు, ఆడిదాగా అది వేసుకోమన్నా. అందుకు అది నియమించింది. ఎందుకు నియమించాడంటే వీళ్ళందరినీ యేసుక్రీస్తు సారూప్యంలోకి తీసుకురావాలి. వీళ్ళందరూ యేసుక్రీస్తు సారూప్యంలోకి రావాలి అంటే ఇక్కడ నిలబడ్డా ఎలా ఉండాలి? లూసిఫర్ సారూప్యం ఉండాలా? యేసు ప్రభు సారూప్యంగా ఉండాలి. ఇక్కడ నిలబడ్డాడు యేసు ప్రభు సారూప్యంగా ఉండాలి. ఈయన యేసు ప్రభు సారూప్యంలోకి వచ్చి వాళ్ళని యేసు ప్రభు సారూప్యంలో తీసుకురావాలి. మనం అందరం విశ్వాస విషయంలో యేసు క్రీస్తులకు వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణత కలవారు మొదలకు ఆయన ఇలాగ నియమించాను. దేవుడు తీసుకురావాలంట జయంకరాయని యేసు ప్రభు సారూప్యంలో తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలో మీకు చెప్తా. రైట్? యేసు ప్రభు సారూప్యంలోనికి రావాలి. వస్తావా లేదా అది ఫస్ట్ సంగతి. వస్తాం అని అనుకున్నాడు ఆయన. తండ్రి అయిన దేవుడు ఏమని ప్లాన్ చేశాడంటే సంఘాన్ని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావాలి అని ఆయన ప్లాన్ చేశాడు. ఆయన ప్లాన్ అవుతా లేదా? అవుతుంది కదా. ఎప్పుడు వస్తుంది సంఘం యేసు ప్రభు సారూప్యంలో? ఫిలిప్పీ పత్రిక 3:20 ఫిలిప్పీ పత్రిక 3:20 ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి ఎవరు అంటే నేషనాలిటీ అనగానే ఎవరైనా నేషనాలిటీ అప్లికేషన్ ఉంటుంది కదా. అప్లికేషన్ నేషనాలిటీ అనగానే ఎవరు వస్తారు? ఇండియన్ అలా. ఇప్పుడు ఇండియన్ కంటే ముందు ఎవరు? కరలి. మన యొక్క పౌరస్థితి ఇంకా ఎప్పుడు ఆపాట దొరికింది. ఈ పాట ఎంతంటే ఈ పక్కలో ఎవరిని వెళ్తుంటే హిందూస్ ఎవరైనా వెళ్తుంటే ఆ చర్చిలో చచ్చిపోయాడు ఎవరు అనుకుంటాడు. పాపం రాసే ఎంత బాధపడుతున్నాడు. అరే రోజు రాత్రులు పాడుకోవాలరా, అబ్రాహం గారు పాడారా, నేను ఎక్కడ కాదు ఉండేది, గుడారంలో ఉన్నాను, నా నివాసం ఇక్కడ లేదు, అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇది పరదేశం, ఈ దేశం నాది కాదు, నా దేశం వేరే ఉంది, ఇది పరదేశం వేరే దేశం, నేను వేరే దేశస్తుడిని, నేను ఈ దేశం నాది కాదు అని ఆయన రాశాడు. ఈ వ్యవసాయ సచివుడు కాదన్నాడు. మన పౌరస్థితి మన ఇండియన్ కంటే ముందు, రాజోడు కంటే ముందు, మీ అమ్మగారికి మీ నాన్నగారికి పుడతం కంటే ముందు అసలు ఎవరే? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అచ్చట నుండి మన దీన శరీరము ఆయన మహిమ గల శరీరములకు సమరూపము గలదానిగా మార్చు. వరుసడా ఎప్పుడు మార్చేది? బాక్స్ లో పెట్టేదాకా. ఫస్ట్ 3:2 ఎవరు